పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్, క్లైమాక్స్లో ఓట్ల యుద్ధం, సిఈసిపై అభిశంసనకు విపక్షాల యోచన, ఎన్డీఏ కౌంటర్ రేట్, అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో? ప్రతి చోట ఇదే అంశం పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అసలు ఆ గెలుపే అప్రజాస్వామ్యంగా గెలిచారు, ఏదో అయిపోయింది, కోట్లు ఓట్లు పోతున్నాయి. బీహార్లో అదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఇలా జరిగిందని చెప్పి వైసీపీ అంటది. ఎక్కడ చూసినా అన్నది. వైసీపీ దాన్ని పక్కన పెడదాం, దీనికి నేచర్ వేరు. బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేశారు కదా, ఏవి తీసేశారో చెప్పండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. మేమెందుకు బ్లాక్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, మేము ఇవ్వటం ఎందుకు అని ఎన్నికల సంఘం వాదిస్తే సుప్రీంకోర్టు మందలించింది. అంటే మీ వ్యవస్థ పెట్టుకొని రాజకీయ పార్టీల దగ్గర ఉన్న ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి చూడాల్సిన అవసరం ఏమొచ్చింది, మీరు పెట్టండి అని. సో దాంతో పోస్ట్ చేశారు, 36 గంటల లోపల మీరు పోస్ట్ చేయమన్నారని. ఇప్పుడు 65 లక్షలలో తొలగించిన ఓట్లు పెట్టారు. మరి మా పెద్ద అన్నం అంతా పట్టుకొని చూడక్కర్లేదని ఒక విషయం ఆలోచించండి. సమగ్ర ప్రత్యేక పరిశీలన చేసిన తర్వాత ఒక్క ఓటు కూడా చేర్చలేదు. మీరు ఒక వ్యవస్థను ఇప్పుడు కలిపినప్పుడు తీసేసే ఉంటాయి, పెట్టే ఉంటాయి కదా, ఒక్క ఓటు కూడా చేర్చకుండా కేవలం 65 లక్షల ఓట్ల తొలగింపు మాత్రమే చేయడం అనేది సహేతుకంగా సమగ్రంగా జరిగిందని ఎలా భావించగలుగుతాం? పైగా అది కూడా సుప్రీంకోర్టు చెప్తే కానీ మీరు బయట పెట్టడం లేదు. ఇదిగో 22 మంది చచ్చిపోయిన వాళ్ళు బతికున్నారు, 15 మంది బతికున్న వాళ్ళు చచ్చిపోయారు, ఇలాంటివన్నీ చూపిస్తుంటే ఇవన్నీ మామూలే అంటున్నారు. ఇంకా మూడోది, అసలు ఇంత పెద్ద ప్రక్రియ చేపట్టేటప్పుడు ఒక అఖిలపక్ష సమావేశంలో అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలా వద్దా? కాబట్టి ఎన్నికల సంఘం ఒక విధంగా ఏకపక్షంగా వ్యవహరించింది, పారదర్శకత లోపించింది అనేది నిస్సందేహం. ఓట్లు పోతాయి అని చెప్తుంటే అదేం లేదన్నారు, కానీ పోయాయి కూడా. అదేనా? సో ఇప్పుడు రాహుల్ గాంధీ దానికి ఓట్ చోరీ అని పేరు పెట్టాడు. సో మీరు ఓట్ చోరీ అంటారా? ఓట్ చోరీ అనడం అభ్యంతరకరం, దీనికి క్షమాపణ అయినా చెప్పండి, మీరు అఫిడవిట్ అన్నా వేయండి అని ఎన్నికల సంఘం అడుగుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఓట్ చోరీ ఎవరు చేశారని రాహుల్ గాంధీ కానీ ఇండియా బ్లాక్ కానీ ఆరోపించేది బీజేపీ చేసిందని. బీజేపీ గెలవడానికి దానికి మీ పద్ధతులు దోహదపడుతున్నాయి అన్నది ఇక్కడ. కాబట్టి రాజ్యాంగ వ్యవస్థను ఎన్నికల చోరీ అన్నది కాదు, బీజేపీ ఎన్ని ఓట్ల చోరీకి మీరు దోహదపడ్డారు, మీరు కారకులుగా ఉన్నారన్నది అన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఎన్నికల సంఘం ఏం చేయాలి? అఖిలపక్షాన్ని పిలవాలి, లేదా మీలాంటి జర్నలిస్టుని తీసుకొని వాళ్ళకెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలి. అంతేగాని వాళ్ళు ఒక కౌంటర్ అటాక్. ఇప్పుడు ఒక బీజేపీ, కాంగ్రెస్, రాహుల్ గాంధీ లేకపోతే నడ్డా, మోదీ మాట్లాడుకోవచ్చు. మోదీ అతీతుడు అనుకుంటే నడ్డా, అమిత్ షా. కానీ ఎన్నికల సంఘం సవాళ్ళు చేయడం ఏంటని ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎన్నికల సంఘం ఒక పార్టీకి సంబంధించింది కాదు, కేంద్రానికి మాత్రమే సంబంధించింది కాదు. మీరు క్షమాపణ అయినా చెప్పండి, అఫిడవిట్ అయినా వేయండి అని క్షమాపణ చెప్పడం ఎప్పుడు జరుగుతుంది? అసలు మీరు సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగా సవాళ్ళు విసరాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ అన్న మాటలు ఏమైనా సందేహం ఎవరికైనా ఉంటే, నేను పాక్షికంగానే ఉన్నాను, నేను రాహుల్ గాంధీని, ఇండియాను నేను సవాల్ చేస్తున్నానని ఆ జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ సిఈసి ఆయనే స్వయంగా ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో అందుకనే ప్రతిపక్షాలు ఒకటే ఆలోచిస్తున్నాయి, ఇంపీచ్మెంట్, అభిశంసన చేయాలి. ఈ అభిశంసన అన్నది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను చేసినట్టుగా ఈయన కూడా మాకు విశ్వాసం లేదు అని ప్రకటించాలి అని చెప్పి అవి ఒక నిర్ణయానికి వచ్చాయి. నిజంగా ఎన్నికల సంఘాన్ని అభిశంసించడం అంటే ఇప్పుడు బయట రాహుల్ గాంధీ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ పోరాడుతూ ఉంటే అక్కడ సభలో కూడా దీన్ని తీసుకొని రావాలని చెప్పి నిర్ణయించారు. ఇది చాలా తీవ్రమైన పరిణామం. ఎన్డీఏ కౌంటర్ చేస్తూనే ఉంది. ఎన్డీఏ ఏమని కౌంటర్ చేస్తుంది? మీరు విదేశాల ఏజెంట్లు, ఎన్నికల సంఘము ఎన్డీఏ ఏజెంట్ అంటేనే అంత కోపం వచ్చిందే, మీరు విదేశాల ఏజెంట్లు అంటే ఎంత కోపం రావాలండి? ఎక్కడో బీహార్లో మామూలు ఓటు తీసేయడం కాదు, సోనియా గాంధీ ఓటే దొంగ ఓటు. సోనియా గాంధీ భారతీయురాలు ఏం కాదు, ఆమె ఇటలీలో పుట్టారు, కానీ భారతదేశం కోడలు భారతీయురాలు కాకపోతే ఇంకేమవుతుంది చెప్పండి? పౌరసత్వాన్ని ముందు వెనక మార్చుకొని ఉన్నారు దాన్ని. కాబట్టి ఇక్కడ ఒక విధంగా ప్రతిపక్షానికి అగ్రనేతలుగా ఉన్న వాళ్ళని అవమానించుకుంటూ, వాళ్ళు అసలు ఈ దేశస్తులే కాదనుకుంటూ, ఈ ఎన్డీఏ కంటే కూడా బీజేపీ అనాలి, బీజేపీ ఏకపక్షంగా కొమ్ము కాస్తుంది. ఈ సమయంలో పార్లమెంట్లో ఈరోజు దాదాపు కురుక్షేత్రమే జరిగింది. ఇది ఇంకా ముగియలేదు.
నిజంగా ఇంపీచ్మెంట్ మోషన్ అభిశంసన తీర్మానం ఇస్తే ఏం జరుగుతుంది అనేది ఒకటి చూడాలి. సుప్రీంకోర్టులో కూడా విచారణ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు కూడా చాలా ఆగ్రహంగా ఉంది ఈ జరిగినటువంటి తీరు పట్ల. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది? ఒక విధంగా ఇది భారత రాజకీయాలలో ఎమర్జెన్సీ కాలం తర్వాత వచ్చిన అతిపెద్ద కల్లోలం, అతిపెద్ద సంక్షోభం అని మనం భావించాల్సి వస్తుంది. ఎన్నికల వ్యవస్థను, ఎన్నికల నిర్వహణనే మిగిలిన అన్ని ప్రతిపక్షాలు సవాల్ చేస్తున్నాయి. కాబట్టి ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఎన్డీఏ నిజంగా పట్టువిడుపులు ప్రదర్శించి అలాగే పార్లమెంట్లో చర్చించి సుప్రీంకోర్టుకు మార్గం చూపితే మంచిది. రెండోది బీహార్లో చేసిందే బెంగాల్లో చేస్తాము, బెంగాల్లో చేసిందే మేము మళ్ళీ అస్సాంలో చేస్తామని కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు. బీహార్దే ఇంకా తేలకుండా మీరు మిగతా చోట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి ఈ ఓట్ చోర్ అన్నది చాలా సీరియస్ రాజకీయమైనటువంటి పరిణామం దేశంలో. ఇంకా దీన్ని మీరు వైసీపీకి కలుపుతున్నారు. వైసీపీ ఓకే రాష్ట్రంలో జరిగింది 12% అని వాళ్ళు అంటున్నారు. అది ఈ ప్రధాన మెయిన్ స్ట్రీమ్లో అది లేదు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే సర్ మీద తెలుగుదేశం అన్నా కొన్ని సూచనలు చేసిందేమో కానీ వైసీపీ వాళ్ళు ఏం చేయలే. వాళ్ళేమీ ఈసీఐ మీద ఇప్పుడు మాట్లాడుతున్నారు కొంచెం. కానీ ఏం మాట్లాడినా ఏం లాభం? మనం తర్వాత సబ్జెక్ట్ చర్చిస్తాం కదా. వాళ్ళు కేంద్రంతోనే ఉన్నారు. ఇప్పుడు కేంద్రంతో ఉన్నారని కదా ఈసీఐ మీద విమర్శ. మీరు కేంద్రంతో ఉంటాము, ఈవీఎంల గురించి మాట్లాడతాము, ఈసీఐని అంటామంటే దానికేమీ ఇది ఉండదు కదా. కాబట్టి ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఒక విధంగా రాహుల్ గాంధీ సరే ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఇండియా కాంగ్రెస్ నాయకుడు కాబట్టి మిగిలిన పార్టీలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. బీహార్లో ఇప్పుడు యాత్ర కూడా జరుగుతుంది, ఓటు అధికార యాత్ర అని దానికి పేరు పెట్టారు. కాబట్టి ఈ అప్రకటిత అత్యవసర పరిస్థితి అంటున్నాం కదా, మనం అంటున్నారు కదా. కాబట్టి ఈ అప్రకటిత అత్యవసర పరిస్థితిలో అతి తీవ్రమైన యుద్ధం ఈ బీహార్ ఓట్ల యుద్ధం అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం సవాల్ కూడా వాళ్ళు ఒకటి చూడండి, మీరు అఫిడవిట్ అయినా ఇవ్వండి, క్షమాపణ అయినా చెప్పండి, మూడో ఆప్షన్ లేదంటున్నారు. మూడో ఆప్షన్ మేము చర్య తీసుకుంటాము, మేము కేసు వేస్తామని వాళ్ళు ఏం చెప్పడం లేదు. అంటే రాజ్యాంగ రీత్యా వాళ్ళకేమీ ఇక్కడ రాహుల్ గాంధీ మీద ఇంకొకరి మీద ఏదో చర్య తీసుకునే అధికారం అవకాశం వాళ్ళకి ఏం లేదు. వాళ్ళ లాజిక్ ఏంటి? మేమే కదా అన్ని రాజకీయ పార్టీలను రిజిస్టర్ చేస్తాము, మాకెందుకు కొన్ని పార్టీల మీద ఇష్టం కొన్నిటి మీద అయిష్టం ఉంటుందని. ఇది ఏమన్నా వాదన? ఇది అన్ని పార్టీలు మీ పని అది కాబట్టి మీరు రిజిస్టర్ చేస్తారు. అలాగైతే జనన మరణాలు రిజిస్టర్ చేసేవాడు కూడా ఒకడు ఉంటాడు. వాడికి ఏం సంబంధం? భారతదేశంలో అందరూ అక్కడ రిజిస్టర్ చేసుకుంటారు. కాబట్టి ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఒక పాక్షిక వైఖరితో ఉందనే ఎన్నడూ లేనంత తీవ్రమైన నింద మోస్తూ ఉంది. దీన్ని ప్రక్షాళన చేసుకోవాల్సింది వాళ్ళే. సార్ విశాఖ ఉక్కు బేరానికి స్టీల్ ప్లాంట్ కార్మికుల పరిస్థితి